మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే మడ్గోడ్ దగ్గర ఉన్నాం అనమాట. మన ముందు రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది గోవాలో అని తెలుసుకుందాం. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. తెలుగులో మాట్లాడుకుందాం, అచ్చ తెలుగు మామిడి చెట్టు కింద. అవునండి. ఓకే, ఎప్పుడు వచ్చారు అసలు గోవా మీరు? నేను 1981లో వచ్చాను. 1981? అప్పుడు ఇంకా మనం పుట్టలేదు అనుకోండి. ఓకే, హాయ్. 1981లో వచ్చారు. అవునండి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాను. ఓకే, అసలు అంటే ఏ పర్పస్ మీద వచ్చేసారు గోవా? అక్కడ నాకు బిజినెస్ అది రేక ఏమీ లేదు, నేను ఎక్కువ చదువుకోలేదు. ఓకే, నేను 10th పాస్ అయ్యాను అంతే. దాని గురించి ఇంకా అక్కడ మనకేం దొరికేది లేదు కదా అని నేను గోవా వచ్చి ఏదో ఎవరో తీసుకొచ్చారు నన్ను. ఓకే, తీసుకొస్తే అక్కడ ఏదో ఉద్యోగం ఇచ్చారు, వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ నువ్వు ఉద్యోగం ఏం లేదు వెళ్ళిపోమంటే నేను అది లేదని చెప్పేసి నేను బయటకు వచ్చేసి ఇక్కడంతా నేను ఇదయ్యి ఇక్కడే కాంట్రాక్ట్ చేసుకుంటూ నేను ఇచ్చేసాను అనమాట. ఓకే, అసలు అప్పుడు ఏ పని మీద వచ్చారు అప్పుడు? నేను అప్పుడు కూలి పని గురించే వచ్చాను నేను. ఓహో, ఓకే, నేనే చదువుకోలేదు. ఓకే ఓకే, ఆ తర్వాత ఇంకా ఇక్కడే సెటిల్ అవుదాము అని అనుకున్నారు. ఓకే, ఏమన్నా కొన్నారా భూములు గట్టా? స్థలం ఉన్నదండి, ఇల్లు కట్టాను. ఇల్లు కట్టారా? ఇల్లు కట్టాను, సూపర్. ఇల్లు కట్టాను. అప్పుడు ఎంత కొన్నారు సార్? అప్పుడు 200 రూపాయలండి, గజం 200 రూపాయలు. గజం 200? 200. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడైతే మీకు 20,000 కావాలి. అబ్బాబ్బాబ్బా, 20,000? నేను స్థలం ఉండి 2.5 లక్షలు పెట్టుకున్నాను అప్పుడు. 2.5 లక్షలు పెట్టి ఇప్పుడు 60 లక్షల రూపాయలు. అది 60 లక్షలు అయింది. 60 లక్షలు. సూపర్. ఎక్కడైనా భూమి రేటు పెరుగుద్ది, గోవాలో ఇంకా బాగా పెరిగింది. ఓకే, గోవా వాతావరణం ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి, వాతావరణం చాలా బాగుంటుంది. నేను వచ్చిన కొత్తలో మాత్రం దొంగతనాలు అస్సలు ఉండేవి కాదు. చాలా బాగుండేది. ఎక్కడ పెట్టిన వస్తువు నేను స్నానాల రేపుకి వెళ్ళి స్నానం చేసి సబ్బులు అక్కడ పెడితే మన్నాడు వచ్చిన దాకా అక్కడే ఉండేదండి అది. ఓకే ఓకే, అంత బాగుండేది. ఇప్పుడు లేదులేండి అది. ఓకే, ఇప్పుడు లేదంటే అలా అంతా తయారు చేశారా? ఓకే, పాపులేషన్ ఎక్కువైపోయిందండి. ఓకే, అప్పట్లో బాగుండేది. అంటే బాగుండేది. పోర్చుగీస్ వాళ్ళు గట్టా అప్పట్లో ఉండేవారా? నార్మల్ లేదు అప్పుడే ఎవరు ఏం లేదు. ఓకే, అప్పుడు కొంకణి నేర్చుకున్నారా మీరు? కొంకణి నేర్చుకున్నారా? కంపల్సరీ నేర్చుకోవాలి. నాకు 9 భాషలు వచ్చినాయండి, అన్ని భాషలు. 9 భాషలు వచ్చా? వచ్చినాయండి. ఓకే, కొంకణిలో బాగున్నారా అనే దానికి బరహా. ఓకే, బరహా. ఓకే, ఎలా ఉన్నారు అంటే కషాహద్దు. అయ్యో భలే ఉన్నాయండి భాష. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు రిటైర్ అయిపోయింది, నేను ఇంటి దగ్గరే కూర్చుంటానండి. మా అబ్బాయిలు 2. ఓకే, ఒకడు నగేష్ అని చెప్పేసి. ఓకే ఓకే ఓకే, మ్యారేజ్ ఇక్కడే చేశారు వాళ్ళకి? ఇక్కడే కాదండి, అక్కడ ఆంధ్రాలో చేశాను నేను. ఓకే, ఆంధ్ర చేసి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడప్పుడు ఏమైనా మిస్ అవుతుంటారా మన పండగలు కానీ? సంవత్సరం నేను ఆంధ్ర వచ్చి నేను సంక్రాంతి అది గడుపుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం వస్తాను. ఓకే, అంతా నేను మన తెలుగు కల్చర్ ఆంధ్ర కల్చర్ ఎప్పుడు వదిలిపెట్టలేదు అసలు. అది కావాలి, ఎందుకంటే ఆ కల్చర్ అనేదే మనకి, సంస్కృతి అనేది చాలా చెప్పుకుంటుంటారు కదా తరతరాల నుంచి. అవి వెళ్ళకపోతే బాగోదు. మేము కూడా ఎక్కడున్నా సరే సంక్రాంతి అంటే ఊరికి కంపల్సరీ. అవును, ఇంతకీ మీ ఊరు ఎక్కడ? మాది అమలాపురం అండి. ఓకే, అమలాపురం మీది. అయ్యో, మనం పక్క పక్కనే, రాజమండ్రి. అమలాపురం. ఓ సూపర్. ఇప్పుడు ఎవరైనా గోవా రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మన తెలుగు వాళ్ళకి? చదువు ఉండాలండి. ఏదైనా ఇక్కడ ఉద్యోగాలు అవి దొరుకుతాయి మీకు, అదేం లేదు. ప్రైవేటు కంపెనీల్లో అక్కడ దొరుకుతూ ఉంటాయి, కానీ చదువు ఉండాలి. ఓకే, మెయిన్ అంటే చాలా మంది బ్యాంక్ సెక్టర్స్ కానీ, అలాగే రైల్వేస్ కానీ, టీసీలు, తర్వాత ఆర్మీ, పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా తెలుగులో? ఉన్నారు. ఓకే, ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి జాబ్ ద్వారా వచ్చారు. ఓకే, ఇంకా ఇప్పుడు అబ్బాయిలు ఇక్కడే ఉంటారా లేకపోతే ఊరికి వెళ్తూ ఉంటారు? నార్మల్ గా ఇక్కడే ఇంకా సెటిల్ అండి ఇక్కడ. ఓకే, వాళ్ళే సిటిజన్, ఇక్కడ గోవా సిటిజన్. గోవా సిటిజనా? గోవా సిటిజన్. ఓకే ఓకే, గోవాలో ఏం ఫుడ్ బాగుంటదండి? గోవా ఫుడ్ మాకు నచ్చదండి అసలు చెప్పుకోవాలంటే. మన తెలుగు ఆంధ్ర ఫుడ్డే బాగుంటుంది మనకి. ఓకే, అంటే ఏమి ఇష్టం మీకు? పావ్ బాజీ.
ఓకే ఓకే. మన టిఫిన్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా? ఇంట్లోనే prepare ఓకే. మన గోవా వాళ్ళకి ఏమన్నా తినిపించారు ఎప్పుడైనా? తినిపించండి వాళ్ళకి. అంతా మన ఆంధ్ర ఫుడ్, ఆ, ఇడ్లీ సాంబారు ఆ, అది చాలా వాళ్ళకి నేర్పాను. ఓకే. తిన్నారా? ఎలా ఉంది? ఎలా చెప్పారు? గారెలు, బూర్లు ఆ, వాళ్ళకి నచ్చినాయి. వాళ్ళకి బాగా నచ్చాయి. నచ్చాయి. ఓకే, సూపర్. ఇప్పుడు మీరు గోవా వచ్చాక పెళ్లి చేసుకున్నారా లేకపోతే మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది? రావడం జరిగింది. ఓకే. కానీ ఫస్ట్ నేను 1 సంవత్సరం ఇక్కడ ఉన్నాను. నేను ఉమ్, ఉమ్, ఒక్కడనే వచ్చి ఉమ్. తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళి అందరినీ మొత్తం ఫ్యామిలీ తీసుకొచ్చేసారు. ఓకే. ఫస్ట్ బాగా స్ట్రగుల్ పడ్డారు, అదే. ఇప్పుడు హ్యాపీగా. హ్యాపీ హ్యాపీ సూపర్. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఆప్యాయతలు ఎలా ఉంటాయి? బాగుంటారు. అందరూ కలిసికట్టుగా ఉంటామండి. అందరం ఓకే. అంతా యూనిటీ. అదే ఆ యూనిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది. అవును, చాలా బాగుంటుందా? ఓ సూపర్. ఇప్పుడు మనకి ఏంటంటే చాలా సినిమా షూటింగ్లు గట్టా అవుతుంటాయి ఇక్కడ. అప్పుడు మీరు ఓన్లీ గోవా కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు అడగడం కానీ ఏమైనా లొకేషన్స్ మీరు వెళ్ళి చూపించడాలు అలాంటివి ఏమైనా జరిగాయి ఎప్పుడైనా? జరిగినాయండి. అలా మేము తీసుకెళ్తూ ఉంటాం. అక్కడ నుంచి ఆంధ్ర నుంచి చూస్తూ ఉంటారు. వస్తే మనం వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అంతా నేను అంతే గోవా అంతా చూపించి తీసుకొస్తాను, మళ్ళీ పంపించేస్తాను. ఓ నైస్. తెలుగు వాళ్ళకి ఆ మర్యాదలు చూపిస్తారనమాట. ఓకే. ఇక టూరిస్టులు అంటే టూరిజంకి వస్తే ఇప్పుడు టూరిజం బాగా తగ్గిపోయింది అని చాలా అంటారు, అది నిజమేనా? అది వట్టిదండి, అలా కాదండి. మొత్తం అంతా వరల్డ్ అంతా ఒకలాగే ఉంది కదా ఇప్పుడు. అవునవును. అది గోవాలో సహజం. అది పెద్ద ఇది కాదు, లెక్క కాదు. ఓకే. వరల్డ్ అంతా ఉంది మొత్తానికి. మీకు అది అన్నది కష్టం అన్నది మీకు వరల్డ్ అంతా ఉంది. కానీ ఇక్కడ గోవాలో అదేం లేదు. ఎక్కడో బీచ్లో లోపల ఎక్కడో ఒకటి జరిగితే వాళ్ళు పబ్లిసిటీ చేసేసి ఇచ్చేపేస్తారు, అంతే తప్పించి ఏమీ లేదు. బాగుంది, టూరిజం అంతా రావచ్చు, మీరు చేయొచ్చు. ఓకే. అది ఇక్కడ ఏంటి సార్ అంటే ఇప్పుడు కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ మన హైదరాబాద్ లాగా ఓలా ఊబర్ అలాంటివి ఏం రాలేదు. ఓన్లీ గోవా వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు నడిపి, ఎక్కువ రేట్లు పెడుతున్నారని ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. వాటికి మీరు ఏం చెప్తారు? దానికి మనకి అది వేరేగా ఉన్నాయండి. అంచేతే నేను చెప్తున్నానండి, టూరిజం అంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కన్సల్ట్ చేస్తే మీకు అది చవకగా దొరుకుతుంది. లేదు మీరు ఒక్కరే వెళ్ళి చేస్తే మాత్రం వాళ్ళు తినేస్తారు. అది ఎక్కడ ఉన్నదే, మీకు వరల్డ్లో ఎక్కడైనా ఉన్నది అది. ఓకే. అది కరెక్ట్ వాళ్ళని పట్టుకుని వెళ్ళాలి. ఓకే. ఎవరు బయట పక్కనున్న బ్రోకర్ లాగా వాళ్ళని పట్టుకుంటే ఇంకా వాళ్ళు కమిషన్స్ తినేస్తారు. ఓకే. సరే, గోవాకి చాలా మంది ఫ్లైట్లో వస్తారు, ట్రైన్లో వస్తారు, బస్సులో వస్తారు. ఏది కంఫర్ట్ అంటారు? అంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు వస్తారు, అది వేరే విషయం. ఏది కంఫర్ట్? ఇలా వస్తే దీంట్లో వస్తే మీరు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అనేది ఉంటుంది కదా. హ్యాపీగా చేయాలంటే మీకు ట్రైన్ మంచిదండి. ట్రైనా? ఓకే. ఈ రీసెంట్గా వేసారు కదా మనకి గోవాకి, ఎప్పటి నుంచి ఉందా? ఎప్పటి నుంచో ఉందండి. ఎప్పటి నుంచో ఉందా? ఓకే. ఎక్కడి నుంచి ఉంటుంది సార్ ట్రైన్? నార్మల్గా ఏ ఏరియాస్ దగ్గర నుంచి ఉంటాయి? విజయవాడ నుంచి ఉందండి. విజయవాడ నుంచి ఉందా? ఉన్నాయి. ఓకే. విజయవాడ విజయవాడ ఓకే. అంటే హౌరా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, ఓకే, అమరావతి ఎక్స్ప్రెస్, ఓకే, అది వస్తుందండి. ఓకే. తర్వాత మనకి పాలకొల్లు నుంచి, అదే నరసాపురం నుంచి మనకి ఒకటి వస్తుంది. ఇక్కడ ట్రైన్ వస్తుంది. ఉన్నాయి అయితే ట్రైన్స్ ఉన్నాయండి. ఓకే. ఎప్పుడైనా చాలా ఇన్ని సంవత్సరాల్లో ట్రైన్ జర్నీ చాలా సార్లు చేసి ఉంటారు కదా? చాలా చేసాను. ప్రతి సంవత్సరం వెళ్తామండి ట్రైన్ లో. తెలుగు వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టలేదు. బయటకు వెళ్ళినా కూడా తెలుగే మాట్లాడుకుంటామండి. ఓకే. అంతే తప్పించి మేము మేము కొంకణి వాళ్ళం, మేము ఇక్కడికి వచ్చేసింది, గోవా వచ్చేసాం, మేము కొంకణి వాళ్ళం అని చెప్పేసి ఎప్పుడు ఇది అవ్వలేదు. మేము తెలుగే మాట్లాడలేదు, మాకు సిగ్గు లేదు. అదే ఉంది, మన భాష మనం మాట్లాడుకుంటాం అంతే. ఇంకొకటి నాకు పెద్ద డౌట్, మీరు చదువుకోలేదని చెప్పి 9 భాషలు ఎలా నేర్చుకున్నారు? అది మీ కష్టాజిత ఎలాగంటే అందరితోటి పరిచయం చేసుకుంటే వాళ్ళతోటి వచ్చింది. ఫ్లూయెంట్ గా మాట్లాడతారా? ఓ సూపర్. ఏదైనా భాష ఉంటే ఎక్కడైనా బతకొచ్చు అంటారు కదా, పనితో పాటు భాష కూడా ఉండాలి. యా. ఓకే. అవును సార్, ఇక్కడ హాస్పిటల్స్ గట్టా ఎలా ఉంటాయి ఏంటి? అంతా బాగుంటాయండి. మన ఆంధ్ర కన్నా ఎక్కువ ఇక్కడ హాస్పిటల్ పర్వాలేదు. ఓకే. మీకు ఎక్కువ ఛార్జింగ్ పెద్ద ఛార్జ్ ఉండదు. ఓకే. బాగుంటుంది. హాస్పిటల్ బాగా చూస్తారు, తొందరగా క్యూర్ అవుతా ఉంటాయా? అవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మెడిసిన్స్ ఎక్కువ నమ్ముతారా లేకపోతే
ఆయుర్వేదిక్ ఎక్కువ వాడతారండి ఇక్కడ కూడా జనం. ఓకే, ఎందుకంటే చెట్లు అవి ఉంటాయి కాబట్టి ఆయుర్వేదిక్ ఎక్కువ వాడతారు. కరోనా టైంలో ఏమైనా ఫేస్ చేశారా మీరు ప్రాబ్లమ్స్? పెద్ద ఎక్కువ కాదండి, పర్వాలేదు. వీళ్ళేంటి వ్యాక్సినే మీరు యూజ్ చేశారా లేకపోతే ఇక్కడ ఏమన్నా ఆయుర్వేదిక్ లాంటిది ఏమన్నా? అది వాడేమండి, వ్యాక్సిన్ కూడా వేసుకున్నారా? అది కూడా మేము ఆయుర్వేదిక్ వాడుకున్నాం. ఓకే. అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఈ గోవాలో వాళ్ళకి? ఏదైనా కొద్దిగా పెద్ద కాదు, టూరిస్టుల వల్లే వచ్చింది కదా. అబ్బాయికి కూడా వచ్చిందండి, అబ్బాయికి కూడా వచ్చింది. ఓకే వస్తే క్యూర్ అయిపోయారు. అప్పుడు మనల్ని క్వారంటైన్ చెప్పి 21 days అలా పెట్టేవారు. ఇక్కడ ఏమన్నా అలా చేశారా? పెద్ద లేదండి ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇంత చెట్లు ఉన్న దగ్గరికి రారు కూడా, అవి కూడా రావు. సరే సార్, ఇప్పుడు గోవాలో బెస్ట్ ప్లేస్, కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అంటే ఏం చెప్తారు? కాస్ట్లీ కొలంగోట. కలంగట ఏం సార్ అందరూ అంతా కాస్ట్లీ ఎక్కువ అండి. మీరు చెప్పారు చూడండి, ఎక్కువ ఖరీదు ఉంటే ఎంతో ఇచ్చేస్తారు, టూరిస్టులను ఎక్కువ ఇచ్చేస్తారని. అక్కడే మీకు ఇక్కడ కొల్వా బీచ్ ఉందండి, కన్కోణ బీచ్ అని చెప్పేసి ఉంది. అవి అక్కడ మీకు ఇంత జరగదు. ఓకే, మీకు కొలంగోట్లో మాత్రం జరుగుతాయి. అందుకేనా తెలుగు రెస్టారెంట్లు అన్ని అక్కడ బాగా ఎక్కువే అక్కడే ఉంటాయి. KFCలు కానీ, డోమినోస్ కానీ పెద్ద అన్ని అక్కడే ఉంటాయి. కలంగట్టు బాగా అనేది ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ప్లేస్. ఓకే, ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి విల్లాస్ అలాంటివి ఏమన్నా కొనుక్కోవాలి అంటే ఏ ప్లేస్ లో కొనుక్కుంటే బాగుంటది? మీకు నార్త్ గోవా కానీ సౌత్ గోవాలో బాగుంటుందండి. సౌత్ గోవాలో, నార్త్ గోవాలో ఇలాంటివి మీకు ఏదైనా జరగాలంటే నార్త్ గోవాలోనే జరుగుతాయి. ఓకే, సౌత్ గోవాలో మీకు ఎక్కువ జరగవు. ఓకే, ఎలాంటివి జరగవు. అవును, పోర్చుగీస్ వాళ్ళు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఆక్రమించారు అనే వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా సైట్ కొనుక్కోవాలనుకో, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ఇక్కడ ఏముంటాయి? సర్వే ఆఫీస్లో చూసుకుంటే మీకు సరిపోతుంది. సర్వే ఆఫీస్లో అన్ని తెలిసిపోతాయి. ఓకే, సర్వే ఆఫీస్ ఉంటుందా ఇక్కడ? అదే ఇక్కడ గోవాలో అండి కోమల్ దాద్ అని చెప్పేసి ఒకటి ఇది ఉంది. అంటే అది పోర్చుగీస్ వాడది. కోమల్ దాద్ అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. అది వీళ్ళు ప్రైవేట్ వీళ్ళందరూ ఆక్రమించేసుకుంటారు. ఆక్రమించేసుకున్నారు వాళ్ళు. ఓకే, అది మాత్రం మనకు కొమ్మల దాదని అంటే అది గవర్నమెంట్ స్థలం అది. ఓకే, అప్పుడు మనం చేసి దాన్ని కోర్టులో వేసుకుని మనం దాన్ని ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, నార్మల్గా ఎలాంటి సైట్ కొనుక్కోవాలంటారు? ఇక్కడ కట్టింది కొనుక్కుంటా మంచిదా లేకపోతే ల్యాండ్ కొనుక్కుని మనం ఏదైనా కట్టుకోవడం మంచిదా? ల్యాండ్ కొనుక్కొని కట్టించుకోవడం చాలా మంచిది. చాలా మంచిది. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకోవాలి. ఓకే, పేరు ఏమైనా ఉంటుందా ఇక్కడ దానికి? దీనికండి అదే చెక్ చేసుకునే దానికి సర్వే ఆఫీసు, డైరెక్ట్ సర్వే ఆఫీసేనా? మన కొంకణి అలాంటి ఏదో గోవాలో ఏమి ఉంటాయి కదా, మనకి సర్వే ఆఫీస్ అనే ఉంటుంది. సర్వే ఆఫీస్ అనే ఉంటుంది. ఓకే, మన ఆ ల్యాండ్ తాలూకా డాక్యుమెంట్స్ యొక్క నెంబర్ అవన్నీ వెళ్ళి చెప్పుకుంటే అలా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. ల్యాండ్ గురించి అయిపోయింది, ఇక్కడ ఉన్న బీచ్ల గురించి అయిపోయింది. ఇక్కడ ఏంటి సార్ మందు తక్కువగా దొరకడానికి కారణం ఏంటండి? తక్కువగా దొరకడానికి ధర ఓన్లీ అది ఒకటేనా తక్కువకి ఇక్కడ దొరుకుతుంది? ఎక్కువగా అంటే దానికి ట్యాక్స్ తక్కువ అండి. ఓకే, అది ట్యాక్స్ గోవా గవర్నమెంట్కి అప్పుడు పోర్చుగీస్ నుంచి కూడా గోవా గవర్నమెంట్ అది ఏం చేసిందంటే 64లో ఇదైంది. ఇది గోవా సెపరేట్ అయింది. ఓకే, 64లో సెపరేట్ స్టేట్ అయింది. అంతకు ముందర ఒక 4 సంవత్సరాలు వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండేది. తర్వాత 64లో గోవా గవర్నమెంట్ వచ్చింది. ఓకే, సెపరేట్ గవర్నమెంట్. అప్పుడు రేట్లు ట్యాక్స్ తక్కువ. అప్పుడు ఇప్పుడు కూడా స్టాంప్ తక్కువ. కాజు అని చెప్పేసి జీడి మామిడి దాంతో రసంతో అది తీస్తారు, అది సారా. అది తక్కువ ధర, పవర్ఫుల్ అండి, అది చాలా మంచిది. ఓకే, చాలా మంచిది, ఆరోగ్యంగా మంచిది అండి. మన ఆరోగ్యానికి మంచిదండి. ఓకే, ఏది ఉర్రాక్ ఏదో ఉంటది, ఉరాకు జీడిపప్పు బాగా ఫేమస్ అండి. బాగుంటదా మన ఏరియా సైడ్ అటు బాగుంటదా లేకపోతే? ఇది బాగుంటుంది అండి. అంటే గోవాలో మొత్తానికి అంతా బయటికి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓహో, గోవాలో ఎక్కువ ఉండదు, బయటికి ఇక్కడ పండిందంతా బయటికి వెళ్ళిపోతుందా? ఓకే, అది మన ఆంధ్రాలో పండింది మాత్రం ఇక్కడ గోవాకి వస్తుంది. అదేంటది? అదేనండి, అది ఇక్కడ పండింది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకని అంటే
ఇది నచ్చే వాళ్ళు ఎక్కువ బయట వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళు ఎక్కువ దీని రుచి వేరండి, దాని రుచి వేరు. ఓకే, మరి పచ్చళ్ళు వాటి పరిస్థితి ఏంటి? ఇక్కడే పడతారా లేకపోతే మన ఏరియాలో పట్టి ఇక్కడ తీసుకొస్తారా? మేమండి ఆ, మేము మన ఆంధ్ర పద్ధతిలోనే ఇక్కడ ఓకే, పెట్టుకుంటాం. మామిడికాయలు సేమ్ ఆ టైప్ లోనే ఉంటాయా? ఆ టైప్ లోనే ఉంటాయండి. అంటే కొంచెం మంచివి ఉన్నాయి. ఇంకా బంగిరిబిల్లు దొరకదండి ఇక్కడ దొరకదా? దొరకదండి. ఓకే, అలాగే మంగిడిపిల్లతో పాటు రీసెంట్ గా ఉగాది పచ్చడి తయారు చేయడానికి వేప పువ్వు కూడా రాదంటే కదా? వేప పూలు రాదండి, ఆ, వేపాకే వేసుకుంటాం. వేపాకే వేసుకుంటారా? ఎప్పుడు వస్తుంది సార్ వేప పువ్వు? ఆకు ఉంటుంది కదండి, ఎప్పుడు ఉంటుంది కదా. పువ్వు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అది ప్రతి చెట్టుకి రాదండి అది. అవునా? ఆ, ఇక్కడ ఎందుకంటే క్లైమేట్. క్లైమేట్ ఓ, ఇక్కడ ఇంకే అలాంటివి ఏమున్నాయి సార్? అలాంటివి మాకు తెలియనివి క్లైమేట్కి సంబంధించి కొన్ని మన దగ్గర అవి వస్తాయి, ఇక్కడ రావు. ఇక్కడ బాగా ఏం పండిస్తారు సార్? ఇక్కడ కాజువేనండి, ఇంకా అదే జీడి మామిడి అండి ఎక్కువ. అంతేనా? అంతే. ఇది మరి రైస్ అవి ఎట్లా? రైస్ అంతా బయట నుంచి రావాల్సిందేనండి. బయట ఇక్కడ నుంచి? పండించింది ఎవరో ఒకళ్ళు ఎక్కడెక్కడో ఒక ఎకరం 2 ఎకరాలు పండిస్తారని తెప్పించి ఓకే, ఎక్కువ పండదండి ఇక్కడ. మీరేం మరి ఇక్కడే కొంటారా లేకపోతే మన దగ్గర నుంచి ఏమన్నా తెప్పిస్తారా? కింటాల్ ఇక్కడే కొంటామండి. ఇక్కడే అక్కడి నుంచి కొంటారా? తప్పడం కష్టం కదా. ఎన్ని సంవత్సరాలు అంటే ఇంక బాగా కష్టం ఉంటుంది. మరి ఓకేనా, ఈ రైస్ బాగుంటుందా? రైస్ బాగుంటుంది, అలా అక్కడి నుంచి వచ్చిందే కదండి రైస్. ఓకే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారా? అంతేనండి. ఓకే ఓకే, ఇక్కడ సపరేట్ మాత్రం పప్పులు అవి మేము అక్కడి నుంచే తెప్పించుకుంటాం. అవునా? ఈ 30-40 సంవత్సరాలు అక్కడి నుంచే? నుంచే పప్పులు అన్ని కూడా అక్కడే. మనం పప్పు ఇక్కడ బెల్గాంలో పండుతుంది కానండి, ఆయ్. అది సరిగ్గా ఉడకదు. ఓకే, చేత ఇక్కడ నుంచి మేము ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాం. ఓ, గ్యాస్ సిలిండరు బయట నుంచి ఇక్కడికి గోవాకి తెచ్చుకోకూడదు, మేము కావాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామని ఏదో చెప్పారండి కదా? అది కరెక్టే అండి. అది ఎందుకంటే మీకు ట్రావెల్స్ లో దొరకదు, మీకు ఎక్కడ గ్యాస్ రావడం ఎక్కడి వరకు కదండి. అవును, తెచ్చుకోవడానికి ఇది లేదండి మీకు. ఓకే, ఏ చెక్ పోస్ట్ లోనే ఆఫ్ చేసేస్తారు. అంతేనా? ఓకే, టోటల్ గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎలా సహకరిస్తుంది మనకి? బాగుంటుందండి, ఓకే, ఏమి ఇది లేదు అసలు. పోలీస్ చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, మీకు ఇది లేదు, అది భయపడక్కలేదు. మన ఆంధ్రాలో కొట్టేరు పుట్టినాయి అలా లేదు. ఇక్కడ బాగుంటుందండి, చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరితోటైనా మాట్లాడతారు. ఓ ఓకే, రూల్స్ మాత్రం అతిక్రమించకూడదు, అంతేనా? గోవాలో ఒకటండి, ఏమండి మనం ఏమండి అని పిలుస్తాం మనం. అవునా? అదేమి లేదు ఇక్కడ, అంతా ఒరే ఒరే అనుకోవడమే. అంతేనా? అంతా అందరూ ఒకటే అలాగా ఉంటారు. ఎవరినైనా ఒరే అనకపోతే తప్పు, ఏమండి అంటే తప్పు. అది గౌరవిస్తే తప్పు, అంటే ఒరే అంటేనే చాలా ఆప్యాయత. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని నాకు అందజేశారు. మరిన్ని ఇంటర్వ్యూస్ కంపల్సరీ చేద్దాము, మీ అబ్బాయి గారిని కూడా చేద్దాము. థ్యాంక్ యూ సార్. ఈ మరిన్ని ఇంటర్వ్యూలు చూడాలంటే తెలుగు 70am గోవా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70am. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.